నమస్తే అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మసాలా పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో దానికోసం నేను ఇక్కడ 3 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. 3/4 కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాముని ఇలా కొంచెం వేసుకోవాలి. అండ్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అండ్ అలాగే కొద్దిగా కారం. నెక్స్ట్ వచ్చేసి చిటికెడు పసుపు వేసుకోవాలండి. అండ్ కొద్దిగా సన్నగా తరుముకున్న కొత్తిమీర అండి. ఈ ప్లేస్లో మీరు పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వాటిలోకి కొద్దిగా ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ని యాడ్ చేయడం వల్ల సాఫ్ట్గా వస్తుంది అన్నమాట పిండి మనం కలుపుకున్నప్పుడు. సో ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మనం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు నాననిద్దాం. 10 నిమిషాల తర్వాత చూసినట్టయితే చూసారు కదా, మనకు పిండి అనేది మంచిగా నానిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా నీట్ చేసుకొని చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని పూరి ప్రిపేర్ చేసుకుందామండి. పూరి అనేది మనం పిండి కాకుండా ఆయిల్ పెట్టి రోల్ చేసుకోవాలండి. ఎందుకంటే పిండి వల్ల మనం కాల్చుకున్నప్పుడు ఈ పిండి అనేది ఆయిల్లో పడ్డప్పుడు ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, నేను ఈ వీడియోలో చూపెట్టిన విధంగా మీరు పూరిని రోల్ చేయాలండి. ఒక ప్రాపర్ వేలో రోల్ చేయడం వల్ల మనకు పూరి అనేది మంచిగా పొంగుతుందన్నమాట. ఇంత థిక్నెస్గా ఉంటే సరిపోతుందండి మనకు. మరీ పల్చగా ఒత్తుకుంటే పూరి మనకు పొంగదు. సో ఇదే విధంగా మిగతా పూరీని ప్రిపేర్ చేసుకోవాలి. మంచిగా పూరిని తిప్పుకుంటూ రోల్ చేయాలండి. మనం పూరి చేసే విధానంలో కూడా పూరి పొంగే విధానం ఉంటుందన్నమాట. సో పూరి చేసేటప్పుడు కూడా చూసుకోవాలి. ఇక్కడ నాకు ఆయిల్ మొత్తం హీట్ ఎక్కింది. సో చూసారు కదండి, ఇలా ఒక్కొక్కటి 1 by 1 పూరి కాల్చుకోవాలి. పూరి వేసినప్పుడు ఇలా మంచిగా ప్రెస్ చేసుకుంటూ అనడం వల్ల ఏమవుతుందంటే పూరి అనేది మంచిగా పొంగుతుందన్నమాట. సో మనం పూరి ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. లో ఫ్లేమ్లో పెడితే కూడా పూరి పొంగదు. ఇలా కొన్ని పూరి చేసేటప్పుడు టెక్నిక్స్ కనుక ఫాలో అయ్యామంటే పూరి అనేది మనకు మంచిగా పొంగుతుంది. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో. సింపుల్గా ఈజీగా రెగ్యులర్గా చేసుకునే పూరి కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా మసాలా పూరి ట్రై చేయండి. ఇలా సింపుల్గా చేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. వీటిలోకి కర్రీ లేకపోయినా కూడా బాగుంటుందండి. ఎందుకంటే మనం స్పైసెస్ అన్నీ మొత్తం యాడ్ చేస్తాం కాబట్టి. సో మనం కర్రీ లేకుండా కూడా వీటిని తినొచ్చు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీరు ఒకసారి ఇలా సింపుల్గా మసాలా పూరి ట్రై చేయండి. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో, పొరలుగా లోపల కూడా మనకు మంచిగా బేక్ అయిందనమాట. సో దీన్ని మనం కర్రీతో కాకుండా కర్రీ లేకుండా కూడా తినచ్చండి. ఒకవేళ కర్రీతో అయితే పొటాటో అండ్ టమాటో కర్రీతో తింటే చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.